to Sasha TV News. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు టీడీపీ నుండి చేరికల పరంపర కొనసాగుతుంది. 36వ వార్డులో జయప్రకాష్ రెడ్డి మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధుకుమార్, రాము, శ్రీరాముడు, జయరాముడు, జొక్కులు, రామ మద్దిలేటి, మధు, నరసయ్య, శ్రీను, మద్దిలేటి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని ఎన్ని కష్టాలు వచ్చినా వదిలివేయకుండా ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నంద్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన శిల్పారావు చంద్రకిషోరెడ్డికి మీరంతా అండగా నిలిచి గెలుపు కోసం కష్టపడాలని కోరారు. అదేవిధంగా నంద్యాలలో ఉన్న తెలుగుదేశం నాయకులు అధికారం కోసం మాత్రమే ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రజలకు మంచి చేస్తున్న వారిని ఆశీర్వదించాలని, నంద్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు సహకరించాలని నంద్యాల వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా 36వ వార్డు నుండి మధు, రాము, శ్రీరాముడు, జయరాముడు, జుక్కులు, రామదిరెడ్డి, మధుకుమార్, నరసయ్య, సీను, మదిరెడ్డి వీళ్ళే కాకుండా వీళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు తెలుసు. ఈరోజు జగన్ అన్న నాకు తెలిసి మీరందరూ లబ్ధి పొందింటారు. ఇంటికి 50,000, 75,000, లక్షనో, 2 లక్షలో, 3 లక్షలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వాల. వచ్చినాయా? మీకు ఏమైనా లబ్ధి పొందినారా? ఇప్పుడు మీకు వచ్చినటువంటి అమ్మఒడి కావచ్చు, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతి ఇంటికి వచ్చినాయి. ఈ ఇంటికి రాలేదని లేదు. మీ ఇంటికి వచ్చి జగన్ ఎమ్మెల్యే కూడా చెప్పింటాడు, మీకు ఇంత వచ్చిందేమా, మీరు చూసుకున్నారా లేదని కూడా అడిగింటాడు. రేపు రాబోతున్నది కూడా తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఆయన చిన్న వయసులో ఉన్నాడు, 50 సంవత్సరాలు. అదేవిధంగా అవతల చూస్తే చంద్రబాబు నాయుడు 75 మరి 75 సంవత్సరాల్లో ఇప్పుడు చేసేదంటూ ఏముండదు. ఆయన ఆలోచన చేసి ఆవేశపడి ఏదో నేను చేస్తాను అంటున్నాడు, కానీ చేసే అవకాశం ఇప్పుడు నాకు నా కొడుకే చాలా తేడా ఉంటుంది. నా కొడుకు చిన్న వయసు 40 సంవత్సరాలు, నేను చేస్తానంటే 64 సంవత్సరాలు. వాళ్ళు పరిగెత్తడానికి మనం పరిగెత్తడానికి చాలా తేడా ఉంటుంది. రేపు అదేవిధంగా పథకాలు కానీ గవర్నమెంట్ నడపడంలో కానీ 10 మందికి సాయం చేయడంలో కానీ ఈ చిన్న వయసులో ఉండి ఒక 20 సంవత్సరాలు రాజకీయం చేయగలుగుతారు. వీళ్ళు చేతనంత వరకు సాయం చేస్తూ పోతున్నాం. 1 రూపాయి ఎవరి దగ్గర ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ మనం కూడా మినరల్ వాటర్ సెంటర్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, బ్యాంకు కానీ, సిటీ కేబుల్ కానీ రకరకాలుగా అన్ని రకాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మీరు స్పెషల్లీ 36వ వార్డు అంటే మీ వార్డులో ఎమ్మెల్యే ఉన్నాడు, నాగినేరెడ్డి ఇక్కడే కౌన్సిలర్గా ఉంది. మీరు ఎంత మెజారిటీతో గెలిపించగలిగితే రేపు మీరు డిమాండ్ చేసి పనులు చేసుకునే అవకాశం ఉంది, కొట్లాడే అవకాశం ఉంది. సార్ మాకు పనులు కావాల్సిందే, మేము పని చేసినాం అని కొట్లాడే హక్కు మీకు వస్తుంది. ఒక 20 రోజులే పనిచేయాల్సింది. 4 సంవత్సరాల 11 ఒక ఎత్తు అయితే 20 రోజులు ఒక ఎత్తు. ఈ 20 రోజులు కష్టపడితే మీరు 4 సంవత్సరాల 10 నెలల్లో కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా అడిగే హక్కు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరే కాకుండా మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఫోన్ చేసుకోండి. మేము ఇన్నాళ్ళు తెలుగుదేశంలో ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలోకి చేరుతున్నాము. ఎమ్మెల్యే గారు రవి చంద్రకిషోరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు మేము భారీ మెజార్టీ కూడా గెలిపిస్తాం. మా వార్డు నుండి తప్పగా గెలిపిస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి చేశారని, మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావు చంద్రకిషోరెడ్డి కోరారు. బుధవారం 36వ వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన కాలంలో నంద్యాల నియోజకవర్గంలో నాడు నేడు క్రింద పాఠశాలల పునర్వైభవం, పార్కులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాలలో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, మిల్క్ కేంద్రాలు, నంద్యాల నుండి హైదరాబాద్ వరకు నేషనల్ హైవే, నంద్యాల నుండి జమ్మలమడుగు వరకు నేషనల్ హైవే నిర్మాణం, నంద్యాలలో టీటీడీఏసీ కళ్యాణ మండప నిర్మాణం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, వీటన్నింటినీ కేవలం 3 సంవత్సరాల కాలంలో చేపట్టానని గర్వంగా చెబుతున్నామని తెలిపారు. తాను ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉండి ఇంత మేర అభివృద్ధి సాధించారని, అయితే తన ప్రత్యర్థి టీడీపీ నేత ఫరూక్ 21 సంవత్సరాలు అధికారం చేపట్టినప్పటికీ నంద్యాలకు చేసింది ఏమీ లేదన్నారు. వాస్తవాలు మాట్లాడితే తనపై కోపం వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో మీసం ఉంటే మగవాడివైతే అంటూ అలా మాట్లాడడం ఈ పెద్ద మనిషి వ్యవహారం అన్నారు. తానేంటో తన మగతనమేంటో చేసి చూపించాలని, ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల స్థలాలపై కోర్టులకు వెళ్లారని, మెడికల్ కళాశాల నిర్మాణం ఆపేందుకు కోర్టులకు వెళ్లారని, బొగ్గులేని ప్రాంతంలో పేదలకు ఇవ్వవలసిన ఇళ్ల స్థలాలపై కోర్టులకు వెళ్లారని, వీటన్నింటిపై తాను కోర్టులో గెలిచి తన సత్తా ఏంటో తన మగతనమేంటో నిరూపించుకున్నానని పేర్కొన్నారు. ఫరూక్ ఒక పెద్ద మనిషిగా వ్యవహరించాలని హితవు పలికారు. తాను ఎమ్మెల్యేగా ఉంటూ గడప గడపకు 221 రోజులు ప్రజల మధ్యలో అనేక గంటల పాటు ఎండనక వాననక లెక్క చేయకుండా ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు. అయితే టీడీపీ అభ్యర్థి ఫరూక్ తాను అధికారంలో ఉన్న కాలంలో ఏనాడైనా ప్రజల కోసం ప్రజల వద్దకు వెళ్లారా అని సూటిగా ప్రశ్నించారు. ఆఖరి ఎన్నికలు ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని ఫరూక్ ప్రజలను అడుగుతున్నారని, ప్రజలు ఆయనకు ఒకసారి అవకాశం కల్పిస్తే మరోసారి మీ వద్దకు రారని, కేవలం ఓట్లకు మాత్రమే మీ వద్దకు వచ్చి మోసపు మాటలను చెప్పి ఓట్లను దండుకుంటారని నమ్మవద్దని తెలిపారు. ఇదే ఆఖరిసారి పోటీ చేస్తానని చెబుతున్న ఫరూక్ అలాగే చంద్రబాబు నాయుడు ప్రజల కోసం చేసేది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కాలంలో జగనన్న సీఎంగా కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్యానికి వేల కోట్లు ఖర్చు పెట్టారని, అలాగే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించి చేయూత ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రం అప్పుల్లోకి నెడుతున్నాడని, ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని ప్రచారం చేయడం జరిగింది. అయితే నేడు ఎన్నికల వేళలో ఇదే చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను ఇస్తానని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఇస్తే రాష్ట్రం అప్లపాలు కాదా, ప్రజలు సోమరిపోతులు కారా అని సూటిగా ప్రశ్నించారు. 14 సంవత్సరాలు అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని కోరడం సబబుగా లేదని, తన హయాంలో ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని అందించలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది కాబట్టి తాము ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్న ప్రభంజనం వస్తుందని, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి పోటీలో ఉన్నారని, మీ అందరి ఆశీర్వాదాలను అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని కోరారు. ప్రచారంలో శిల్పారెడ్డి, విజయేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి, బీసీ వెంకటేశ్వర్లు, జయప్రకాష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చెల్లా సత్యం, పుల్లయ్య, రవి, శేషు, సుబ్బయ్య, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శిష్కలారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి మరియు వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఈ రకంగా ఆటో అన్నలకు కూడా డబ్బులు ఇవ్వడం కావచ్చు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి గతంలో మాదిరిగా కాకుండా నేరుగా అకౌంట్లలో డబ్బు జమ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికాడికి పెన్షన్ తీసుకొచ్చినారు, ఇంటికాడికి రేషన్ తీసుకొచ్చినారు, 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లను పెట్టినారు. ఆ వాలంటీర్లు మన ఇంటికాడికి వచ్చేసి ఈ రోజు మీకు పెన్షన్ కావచ్చు, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఉంటే అవి కూడా ఫిల్ చేసి ఈ రోజు మీకు పథకాలు అందిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని వ్యక్తి మనం సుఖంగా ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడనే నమ్మకం మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయనటువంటి పనులన్నీ ఇప్పుడు జగనన్న చేస్తున్నాడు గనక జగనన్న కంటే ఎక్కువ చేస్తానంటే నమ్ముతారా అని చెప్పేసి ఒకసారి అడుగుతున్నా. గతంలో మీకు ఏమి హామీలు ఇచ్చారో గుర్తుంది కదా. మీ అందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి అక్క చెల్లెమ్మలకి చెప్పాడు, చేసినాడా? లేకపోతే రైతన్నలకి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? లేకపోతే ఆయన ఏ హామీ అయినా నెరవేర్చిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సందులో కానీ ప్రతి వార్డులో కూడా రోడ్లు కాలువలు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
సెంట్రల్ డివైడర్ సిస్టమ్ ను తీసుకొచ్చినాం, సెంట్రల్ లైటింగ్లు ఏర్పాటు చేసినాం, ట్రాఫిక్ వ్యవస్థని ట్రాఫిక్ లైట్లను కూడా ఈ రోజు మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి సర్కిల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసినాం. మరి మన వార్డు వరకు ఈ రోజు ఒక పార్క్ ని 40 లక్షల రూపాయలతోటి కట్టడమే కాకుండా ఆ పార్క్ కి కాంపౌండ్ వాళ్ళు మరొక 30 లక్షలు, సీసీ రోడ్లు డ్రైన్ల కోసం దాదాపు 63 లక్షల రూపాయలతోటి ఈ రోజు నూతనంగా సీసీ రోడ్లు డ్రైన్లు వార్డులో నిర్మించడం జరిగింది. మరి అలాగే సలీం నగర్ మెయిన్ రోడ్డు, పద్మావతి నగర్ మెయిన్ రోడ్, సలీం నగర్ టు పద్మావతి నగర్ రోడ్డు దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ రోజు అక్కడ ఎప్పుడు నీళ్లు నిల్చుంటున్నాయని చెప్పేసి కొత్త రోడ్ వేసినటువంటి పరిస్థితి. మరి బస్ షెల్టర్ ఒకటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర బస్ షెల్టర్ కూడా సొంత డబ్బులతోటి ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దాము అని చెప్పేసి ఇళ్ల పట్టాలని తయారు చేసి రాళ్ళు బాతి మనం అందరం కూడా పట్టాలు తయారు చేసి మీ చేతికి అందిద్దాం అనుకుంటే ఆ రోజు కోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మన నంద్యాలలో ఏ మంచి పని చేయాలన్నా సరే కోర్టులో కేసు వేస్తున్నారు. మీకు పట్టాలు ఇస్తామంటే కోర్టులో కేసు వేసినారు, నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకొస్తామంటే కోర్టులో కేసు వేసినారు, నంద్యాలకి కలెక్టరేట్ భవనం తీసుకొస్తుంటే కోర్టులో కేసు వేసినారు, ఆఖరికి మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తామంటే కూడా కోర్టులో కేసు వేసినటువంటి పాపం ఈ తెలుగుదేశం నాయకులది. ఒకప్పుడు డానియల్పురంలో ఆనాటి ఈ రోజు మన ప్రత్యర్థి ఫరూక్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినారు. మరి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ స్థలాలు అని చెప్పేసి మీరు అడిగినారు, ఈ స్థలాల్లో ఎప్పటి నుంచో ఉంటున్నాం, మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్తే ఆయన కాదు పోమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఎమ్మెల్యేగా ఆయనేమో మంత్రిగా ఉండి చేయనటువంటి పని ఎమ్మెల్యేగా ఉన్న శిల్పామోహన్ రెడ్డి గారు చేశారా లేదా అనేది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు ఇక్కడే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఎవరు పట్టాలు అడిగినా ఇయ్యనటువంటి పెద్ద మనిషి శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మార్కెట్ వెనకాల ఉన్నటువంటి స్థలంలో 51 మందికి శిల్పానగర్ అని పేరు పెట్టుకున్నారు. డానియల్పురంలో స్థలాలు ఇచ్చాడు, గూడ్ షెడ్ లో స్థలాలు ఇచ్చారు, జ్ఞానాపురంలో స్థలాలు ఇప్పించిన ఘనత ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారిదా కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి 14 సంవత్సరాల అవకాశాలలో మాత్రం ఏమి చేయనటువంటి పెద్ద మనిషి ఆఖరి అవకాశం అంటే ఆఖరిసారి మనల్ని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి రేపొద్దున మీకు ప్రతి ఒక్కరికి కిలో బంగారం ఇస్తా అని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లా, ఒక్కొక్కరికి ఒక కారు కొనిస్తానన్నా ఆశ్చర్యపోనక్కర్లా. కానీ పొరపాటున మనం నమ్మితే మాత్రం మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకోవడం అంటున్నా. ఈ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లేవు. గతంలో జన్మభూమి కమిటీలకు వెళ్లి చేయి తడిపితే గాని మీకు పథకాలు రానటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతాం, మన వాలంటీర్లు ఉన్నారు, మన గ్రామ సచివాలయాలు ఉన్నాయి, మన వార్డు సచివాలయాలు ఉన్నాయి, మన నాయకులు ఉన్నారు, మనకి అర్హత ఉంటే ఈ రోజు పథకాలు వస్తున్నాయి. ఎక్కడైనా సరే చిన్న చిన్న టెక్నికల్ రీజన్స్ వల్ల ఇబ్బంది పడుతుంటే మా దృష్టికి తెచ్చినప్పుడు గడప గడపలో దానిలను కూడా సాల్వ్ చేసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలని ఎమ్మెల్యే సత్యమణి నాగినేని సింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని 33వ వార్డులో కౌన్సిలర్ ఎద్దు మనోరంజని, వార్డు ఇన్ఛార్జి ఎద్దు రవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి నాగినేని సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన సందర్భంలో 2 సంవత్సరాలు కరోనా కాలంతో ఇబ్బందులు పడ్డామని, మిగతా 3 సంవత్సరాల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నంద్యాలలో తనదైన ముద్రను వేశారన్నారు. నంద్యాల మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, సచివాలయాలు, ఆర్బీకేలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ప్రజల మౌలిక వసతుల కల్పన చేపట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసిన, కష్టాలలో అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని, అమూల్యమైన ఓట్లను వేసి నంద్యాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ మనోజ్, ప్రవీణ్, శేఖర్, ప్రసన్నారావు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోచ బ్రహ్మాందరెడ్డి బుధవారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సమక్షంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరితో పాటు వైఎస్ఆర్ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి పాల్గొన్నారు. ముందుగా సర్వమత ప్రార్థనల అనంతరం పట్టణంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తన విజయానికి బాటలు వేశాయని, తప్పకుండా నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని, అలాగే అన్ని అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కాలంలో కరోనాతో 2 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పథకాలను అందించారని, మిగిలిన 3 సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధిని సాధించామన్నారు. అలాగే నంద్యాల పార్లమెంట్ లో మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ఆర్బీకేలు, సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటారని, మునుపటి కంటే అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో డాక్టర్ నౌమాన్, శశికళారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ రెండోసారి ఎంపీగా అభ్యర్థిగా నన్ను అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి జనాలు ఆకర్షితులవుతున్నారు. డెఫినెట్ కూడా మాకు మళ్ళీ ప్రజలు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అవుతాడు. ఖచ్చితంగా కూడా మా 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా అత్యధిక మెజారిటీ గెలుస్తారు. అలానే నేను కూడా అత్యధిక మెజారిటీతో లాస్ట్ టైం దాదాపు 2,250,000 మెజారిటీ వచ్చింది. దాన్ని మించుతుంది ఈ సంవత్సరము ఈ టైంలో. కాబట్టి డెఫినెట్గా మేము గెలుస్తున్నాము. మీరంతా ప్రజలంతా మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఏవించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మీరు గమనించండి, 2014లో నుంచి 19 వరకు ఏ కోవిడ్ లేదు, ఏం లేదు. కానీ 2019 నుంచి 2 సంవత్సరాలు మన కోవిడ్ వచ్చింది. అయినా కానీ ఏదైతే మేనిఫెస్టో మనకు చెప్పినాడో 98% సాధించిన, అమలు చేసిన ఏకైక వ్యక్తి మన సీఎం ఇండియాలోనే. అది మీకు అందరికీ తెలుసు. 2.8 crores lakhs crores మన డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అదే తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైంది? ఇప్పుడు నంద్యాల ఎగ్జాంపుల్, నంద్యాల చూడండి, నంద్యాల డిస్ట్రిక్ట్ చేసినారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లస్ కాలేజీ, మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్నో అభివృద్ధి. ప్రతి చోట కూడా మీరు గమనించండి, ప్రతి విలేజ్లో కూడా ఒక సచివాలయం కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ. ఇది అభివృద్ధి కదా? కాబట్టి ప్రజలు గమనిస్తారు. ప్రజలు డెఫినెట్ కూడా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. 175 ఖచ్చితంగా వస్తాయి మాకు. నా విలేజ్ ఉయ్యాలవాడ విలేజ్. ఆ ఉయ్యాలవాడ విలేజ్ కొన్ని విలేజెస్ ఉన్నాయి. వాళ్ళ కనీసము చదువుకోవడానికి కూడా రోడ్డు ఫెసిలిటీ లేదు. వాళ్ళ బ్రిడ్జ్ ఒకటి వంక ఉంది. ఆ వంకలో కనీసం 7-8 మంది చనిపోయినారు. కనీసం ఆ విలేజ్కి, ఆ పాంపల్లి అనే విలేజ్కి కనీసం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయాలి. దాదాపు 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు సీఎం, 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో కనీసం వాళ్ళకు మినిమం ఫెసిలిటీ కూడా లేకుండా వాళ్ళు ఎంతమంది చనిపోతే కూడా వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ కనీసము ఆ విలేజ్కి అమ్మాయిని కూడా ఇవ్వరు. మళ్ళీ రిచ్ ఫార్మర్స్ అంతా, మంచి ఫార్మర్స్, మంచి ఫెర్టైల్ సాయిల్స్ ఉండేది ఆడ. అలాంటి విలేజ్లో ఇంతవరకు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళకు బ్రిడ్జి, వాళ్ళకు టోటల్ చుట్టూ అన్ని రోడ్స్ వేసినాం. దాదాపు 5 కోట్లు పెట్టి బ్రిడ్జ్ కూడా కట్టడం జరిగింది. అలానే ఒక గోవిందపల్లి విలేజ్ ఉంది. ఆ విలేజ్ ఆడ కనీసం వాళ్ళ తాగాని నీళ్ళు లేవు వాళ్ళకు, కానీ రోడ్డు లేదు. అలాంటి విలేజెస్ మేము డెవలప్ చేసినాం. అసలు తెలుగుదేశం ఏం చేసినా చెప్పండి? ఒక విషయం చెప్పండి, ఏం చేసినాం మేము? మీరు మాట్లాడడం కాదు, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మేము ఇవి అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా చేస్తామని చెప్పండి. కానీ ఇలాంటి పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తప్పు. అసలు ఎంత తప్పండి, ఎట్లా మాట్లాడడం అది? అసలు ఒక సీఎంను ఆ విధంగా మాట్లాడడం సబబాది. మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఇది చేస్తాం అంతేగాని వ్యక్తిగతం మార్చడం చాలా తప్పది. ఎందుకంటే మీరు ఏం చేయలేదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తారు. మా సీఎం మేము చేసినాం కాబట్టి, ఏకైక సీఎం ఒక ఇండియాలో ఉన్నా అంటే ఒకటే సీఎం. మేము మా వల్ల అభివృద్ధి చెందింటే మాకు ఓటేయండి నేను చెప్పిన ఏకైక సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారు. నేను దాదాపు 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.
అదే వాళ్ళని అడుగుతున్న క్వశ్చన్. కనీసం 1 కేజీ నేను అమ్మడం కానీ నా వల్ల చెడిపోయిన రైతు కానీ చూపిస్తే నేను ఈరోజే రిజైన్ చేస్తాను. వాళ్ళు ఛాలెంజా? ఎక్కడైనా మా అభివృద్ధి లేదంటున్నారు, రండి పోదాం, మీ నందికోటకి పోదాం, లేకుంటే ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీ రండి, ఏదో పబ్లిక్లో అవైలబుల్ లేదంటున్నాను. నేను ఆల్వేస్ 24 hours అవైలబుల్ ఉండా. నెంబర్ 2, దాదాపు నేను ఒక 5 years నుంచి బిజినెస్ దూరంగా ఉన్నా. ఎందుకంటే నేను ఒక పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి బిజినెస్ దూరంగా అంటే మా అబ్బాయి చూసుకుంటున్నాడు. అంతకుముందు లక్షల మంది మా సీడ్ అనేది ఒక మల్టీనేషనల్, మా రీసెర్చ్ బేస్, నాట్ సేల్స్ ఏమేమి, ఒక రీసెర్చ్లో మనకి ఏదైతే హైబ్రిడ్స్ ఉన్నాయో హైబ్రిడ్స్ కంపెనీస్ సేల్ చేసుకుని మేము చేసే మల్టీనేషనల్ కంపెనీస్ చేసేది. మల్టీనేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళకి తెలియదు. ఆయనకు అర్థం కావడం లేదు సీడ్ అంటే. ఆమె డాక్టర్, ఆమెను అడగండి, ఎక్కడికైనా సేవ చేసిన అడగండి. ఒక నంద్యాల కాన్స్టిట్యున్సీ కాదు, నందికోట కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా సేవ చేసింది అడగండి ఆమెను. నేను ఎక్కడ సేవ చేసినా ఇప్పుడు కాదు, పాలిటిక్స్ కన్నా ముందు నుంచి 20 years నుంచి కూడా నేను చేసుకుంటూ వస్తాను ప్రజలకు. నేనంటే అందరికీ తెలుసు, ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాకు 7 నియోజకవర్గంలో నేనంటే తెలుసు, వాళ్ళకేమన్నా తెలియదేమో తెలియదు నాకు అది. కాబట్టి దయచేసి ఒక పర్సనల్గా విమర్శించకండి, తప్పులు ప్రచారం చేయకండి. ఏదైనా సరే మీకు ఏదో ఆన్సర్ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాం మీకు. నంద్యాల మండలం మునగాల గ్రామంలో బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, నాగపుల్లయ్య, బార్నబాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పూలమాలలతో, హారతులతో ఘనస్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సతీమణి రమాదేవి మాట్లాడుతూ, నంద్యాలలో గత 25 సంవత్సరాలుగా శిల్పా సేవా సమితి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అలాగే మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి హయాంలో నంద్యాలను ఎంతో అభివృద్ధి చేశారని, తన కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన నాటి నుండి నంద్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇటు పట్టణాన్ని, గ్రామాలను సమానంగా అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన చేశారని తెలిపారు. నంద్యాల ప్రజల చిరకాల కోరికైన నంద్యాల జిల్లాను, మెడికల్ కళాశాలను, శాశ్వత నీటి సదుపాయాలను, పార్కులను, గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి సౌకర్యాలను, రోడ్లు, డ్రైన్లు, సచివాలయాలు ఇలా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. ఇంత మంచి పనులు చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, అలాగే ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నంద్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే సోదరి శిల్పా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధికారంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, అలాగే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరి శిల్పారెడ్డి మాట్లాడుతూ, తన తండ్రి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, అన్నయ్య శిల్పా రవణ హయాంలో నంద్యాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసి అభివృద్ధి చేశారని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా బలోపేతం చేసి చేయూత అందించారని తెలిపారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాలని కోరారు. మే నెల 18వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 6వ రోజైన బుధవారం నాడు పార్లమెంట్ నియోజకవర్గానికి 12 మంది అభ్యర్థులు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 62 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. బుధవారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మాందరెడ్డి, ఇతర పార్టీ సభ్యులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు క్రాంతినగర్, రైతునగర్, శిల్పానగర్ ప్రాంతంలో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల వేళ సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో జోరు పెంచారు.
ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వార్డు ప్రజలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి చేశామని, నంద్యాల జిల్లా కేంద్రం రూపురేఖలను మార్చామని తెలిపారు. ఇదంతా కేవలం 3 సంవత్సరాల స్వల్ప కాలంలో చేశామని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నామన్నారు. టీడీపీ ప్రతిపక్ష నాయకులు గత 21 సంవత్సరాలలో మంత్రిగా, ఎమ్మెల్యేగా వివిధ శాఖల్లో అధికారం చేపట్టిన నంద్యాల నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పలేని పరిస్థితి కనబడుతున్నదన్నారు. ప్రజల వద్దకు సూపర్ 6 అంటూ వస్తున్నారని, 14 సంవత్సరాలు అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు నాడు చేయలేని అభివృద్ధి సంక్షేమం నేడు చేస్తామని నమ్మబలుకుతున్నారని, గతంలో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని నెరవేర్చారని, వారు నేడు అది చేస్తా ఇది చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, మంచి చేసిన వైఎస్ఆర్సీపీ వైపే ప్రజలు మద్దతు పలుకుతున్నారని, రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తుందని, తప్పకుండా 175 స్థానాలను కైవసం చేసుకుంటామని, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగరవేయడం తథ్యమన్నారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామసుబ్బారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజు, ఎన్వి కృష్ణారెడ్డి, కె కృష్ణారెడ్డి, శంకర్ రెడ్డి, రాజశేఖర్, సతీష్ రెడ్డి, శ్రీదేవి, మున్నా, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, చలమయ్య, అల్లూరయ్య, బషిరెడ్డి, రంగనాయకులు, ప్రభాకర్ రెడ్డి, సుబాన్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంలో రోజు రోజుకు టీడీపీ పని ఇక అయిపోయిందన్న పరిస్థితి కనబడుతున్నది. ప్రతిరోజు వందలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ విధి విధానాలు, సంక్షేమం, అభివృద్ధి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాలన, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ భవిష్యత్తు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందన్న నమ్మకంతో టీడీపీని మరియు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. బుధవారం పట్టణంలోని 24వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ వారు పెద్ద ఎత్తున వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వీరికి పార్టీ కండువలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.